In our previous session, we have discussed about prepositions and its meanings. Last session లో prepositions అంటే ఏంటి, కొన్ని ముఖ్యమైన prepositions యొక్క meanings ని మనం తెలుసుకోవడం జరిగింది. In this session, we are going to know about కన్ఫ్యూజింగ్ ప్రపోజిషన్స్. కొన్ని పదాలు కన్ఫ్యూషన్ని మనం కలగజేస్తాయి. ఒక పదానికి ఒక బదులుగా ఇంకొక పదం మనం ఉపయోగిస్తూ ఉంటాం. అలాంటి కన్ఫ్యూజింగ్ ప్రపోజిషన్స్ సెట్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు లెర్న్ దోస్ సెట్స్ ఆఫ్ కన్ఫ్యూజింగ్ ప్రపోజిషన్స్. నా యొక్క ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అప్డేట్స్ నోటిఫికేషన్స్ పొందండి. ఇక లెసన్లోకి మనం ఎంటర్ అయిపోదాం. వాట్ ఆర్ ద కన్ఫ్యూజింగ్ ప్రపోజిషన్స్, ఏంటి మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ప్రపోజిషన్స్ ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాం. కొన్ని సెట్స్ ఉన్నాయి మనకి. ఇన్, ఇంటూ, ఆన్, అపాన్, ఆఫ్, ఆఫ్, ఫర్, సిన్స్, ఇలా కొన్ని కన్ఫ్యూజింగ్ ప్రపోజిషన్స్ అనేవి ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం ఈ సెషన్లో తెలుసుకుందాం. We have to know when in is used and when into is used. In అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాం, into అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తాం అనేది మనము చూద్దాం. In denotes the meaning of constant, స్థిరముగా ఉండుట అనేటువంటి అర్థాన్ని తెలియజేస్తుంది in. Into denotes movement, into అనేది చలనాన్ని, కదలికని తెలియజేస్తుంది. In denotes మీనింగ్ ఆఫ్ కాన్స్టెంట్, స్థిరముగా ఉండుట అనే అర్థాన్ని ఇస్తుంది ఇన్. ఇంటూ డినోట్స్ మూమెంట్, చలనాన్ని, కదలికని తెలియజేస్తుంది. షీ ఈజ్ ఇన్ ద రూమ్, షీ ఈజ్ ఇన్ ద రూమ్. హియర్ ఇన్ ఇట్ డినోట్స్ కాన్స్టెంట్, స్థిరత్వాన్ని తెలియజేస్తుంది. ఆమె గదిలో ఉంది అని చెప్తున్నాం కాబట్టి గదిలో ఉంది అంటున్నాం కాబట్టి ఇన్ ఉపయోగించాం. షీ ఈస్ గోయింగ్ ఇన్ టు ద రూమ్. హియర్ ఇంటూ డినోట్స్ మూమెంట్, ఇంటూ అనేది చలనాన్ని, కదలికని తెలియజేస్తుంది. ఆమె గదిలోకి వెళుతూ ఉంది అన్నాం కాబట్టి ఇంటూ ఉపయోగించాం. ఆమె గదిలో ఉంది అన్నాం కాబట్టి, రూమ్లో ఉంది అన్నాం కాబట్టి ఇన్ ఉపయోగించాం కాన్స్టెంట్గా. ఇంటూ అనేది మూమెంట్ని తెలియజేస్తుంది. ఆమె గదిలోనికి వెళుతూ ఉంది, షీఈస్ గోయింగ్ ఇన్ టు ద రూమ్ అని చెప్పేసి మనము ఈ ఇంటూ అనేటువంటి ప్రిపోజిషన్ని, మూమెంట్ని తెలియచేయడానికి, లోనికి అనేటువంటి సందర్భంలో ఇన్ టు అనేది ఉపయోగిస్తాం. ఇన్ అంటే లో లేదా లోపల అనేటువంటి సందర్భాన్ని తెలియచేయడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఆన్, అపాన్. The word on is also used to denote constant and upon is used to denote movement. On అనే పదము స్థిరత్వాన్ని తెలియచేయడానికి తెలియచేస్తుంది. అపాన్ అనేటువంటి పదము మూమెంట్, కదలికని తెలియచేయడానికి ఉపయోగిస్తుంది. ఆన్ అంటే పైన, అపాన్ అంటే మీదుగా అని అర్థం వస్తుంది. The book is on the table. The book is on the table. There is no movement here. There is no movement. It denotes constant. ఇది ఇక్కడ మూమెంట్ అనేది లేదు, స్థిరత్వాన్ని మనకు తెలియచేస్తుంది. టేబుల్ పైన పుస్తకం ఉంది అని చెప్తున్నాం. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఇక్కడ పైన అని చెప్పాం కాబట్టి మనము ఆన్ అనే పదాన్ని ఉపయోగించాం. ఇక్కడ స్థిరత్వాన్ని తెలియజేస్తుంది, ఇక్కడ మూమెంట్ అనేది లేదు. ద డాగ్ జంప్స్ అపాన్ ద టేబుల్. ద డాగ్ జంప్స్ అపాన్ ద టేబుల్. హియర్ అపాన్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ మూమెంట్. ఆ డాగ్ టేబుల్ పై నుంచి గెంతింది అని చెప్పాం. ఆ డాగ్ టేబుల్ పై నుంచి గెంతింది అని చెప్పాము. ఇక్కడ అపాన్ అనేది మూమెంట్ని మనకి తెలియచేస్తూ ఉంది. మీదుగా, టేబుల్ పై నుంచి, టేబుల్ మీదుగా గెంతింది అని చెప్తున్నాం కాబట్టి మనము ఇక్కడ అపాన్ అనేటువంటి వర్డ్ని ఉపయోగించాం. ఆన్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ కాన్స్టెంట్ అండ్ అపాన్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ మూమెంట్. ఆన్ అంటే పైన, అపాన్ అంటే మీదుగా అని చెప్పేసి అర్థం వస్తుంది. ఆఫ్, ఆఫ్. వీఆర్ కన్ఫ్యూజింగ్ దీస్ వర్డ్స్, అబౌట్ దీస్ వర్డ్స్. ఈ వర్డ్స్ పట్ల మనం కాస్త కన్ఫ్యూషన్కి గురయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆఫ్ అనేది రిలేషన్ని తెలియజేస్తుంది. ఆఫ్ అనేది సెపరేషన్ని తెలియజేస్తుంది. ఆఫ్ అనేది రిలేషన్, సంబంధాన్ని తెలియజేస్తుంది. ఆఫ్ అనేది సెపరేషన్, వేరుపడ్డాన్ని తెలియజేస్తుంది. హీ ఈజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ దిస్ స్కూల్. హియర్ that person is a student of this school. Here off denotes the relation between he and school. ఈ ఆఫ్ అనే పదము అతనికి, స్కూల్కి మధ్య ఉన్న రిలేషన్ని తెలియజేస్తుంది. అతను ఈ స్కూల్ యొక్క విద్యార్థి అని తెలియజేస్తుంది ఆఫ్ అనేది. హీ ఫాల్స్ ఆఫ్ ఎ బైసికల్.
he falls off a bicycle. Here half denotes separation of that person from the bicycle. అతను బైసికల్ పై నుంచి పడిపోయాడు అని చెప్పి సెపరేషన్ని ఆఫ్ అనేది తెలియచేస్తుంది. హియర్ ఆఫ్ డినోట్స్ రిలేషన్, హియర్ హాఫ్ డినోట్స్ సెపరేషన్. అతని యొక్క స్కూల్ యొక్క విద్యార్థి అని ఆఫ్ తెలియచేస్తుంది. ఈ ఆఫ్ అనేది బైసికల్ పై నుంచి ఆయన కింద పడిపోయాడు అని తెలియజేసేది ఆఫ్ అనేది. ఆఫ్ డినోట్స్ రిలేషన్, ఆఫ్ డినోట్స్ separation. Come to next set. For sins. For sins. Here for sins denotes point of time, for denotes period of time. What is a period of time and what is a point of time? Period of time అంటే ఒక పని ఎంతసేపు జరుగుతుంది. How much the work has been continuing. How much the work has been continuing. ఒక పని ఎంతసేపు జరుగుతుంది అని తెలియచేసేది పీరియడ్ ఆఫ్ టైం. ఒక పని ఎప్పటి నుంచి ప్రారంభించబడుతుంది లేదా ఎప్పటి లోపల ముగించబడుతుంది అనేది పాయింట్ ఆఫ్ టైం. వెన్ ఎ వర్క్ స్టార్ట్స్ అండ్ వెన్ ఎ వర్క్ కంప్లీట్స్. ఎప్పుడైతే పని ప్రారంభించబడుతుందో, ఏ సమయానికి ప్రారంభించబడుతుందో అది పాయింట్ ఆఫ్ టైం. ఏ సమయానికి ముగించబడుతుందో అది కూడా పాయింట్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం, పాయింట్ ఆఫ్ టైం. ఒక పని ఎంతకాలం జరుగుతుంది అనేది పీరియడ్ ఆఫ్ టైం. ఒక పని ఎప్పటి నుంచి ప్రారంభించబడుతుంది లేదా ఎప్పటి లోపున ముగించబడుతుందని తెలియజేసేది పాయింట్ ఆఫ్ టైం. ఫర్ డినోట్స్ పీరియడ్ ఆఫ్ టైం అండ్ సిన్స్ డినోట్స్ పాయింట్ ఆఫ్ టైం. ఫర్ డినోట్స్ పీరియడ్ ఆఫ్ టైం. ఇట్ షోస్ హౌ ద వర్క్ హ్యాస్ బీన్ కంటిన్యూయింగ్. ఎంతసేపు పని జరుగుతుంది అని తెలియజేసేది పీరియడ్ ఆఫ్ టైం. ఇట్ షోస్ వెన్ ద వర్క్ విల్ బి స్టార్టెడ్ ఆర్ వెన్ ద వర్క్ విల్ బి కంప్లీటెడ్. పని ఎప్పటి నుంచి ప్రారంభించబడుతుంది లేదా ఎప్పటి లోపున ముగించబడుతుంది అనేది పాయింట్ ఆఫ్ టైం. సిన్స్ డినోట్స్ పాయింట్ ఆఫ్ టైం, ఫర్ డినోట్స్ పీరియడ్ ఆఫ్ టైం. దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ ద లాస్ట్ 2 hours. Here the last 2 hours indicate period of time, so we use for. ఇక్కడ the last 2 hours అనేది పీరియడ్ ఆఫ్ టైం అని తెలియజేస్తుంది కాబట్టి మనం ఫర్ ఉపయోగించాం. గతించిన 2 గంటల పాటు అని చెప్పేసి మనం వచ్చింది కాబట్టి ఫర్ యూస్ చేసాం. She has been walking since morning. Here work starts in morning. పని ఎప్పుడు ప్రారంభించబడింది? ఉదయం ప్రారంభించబడింది. కాబట్టి ఇది పాయింట్ ఆఫ్ టైం కాబట్టి మనం సిన్స్ ఉపయోగించడం జరిగింది. ఇట్ ఇండికేట్స్ పీరియడ్ ఆఫ్ టైం, సో ద వర్డ్ ఫర్ ఈజ్ యూజ్డ్ హియర్. ఇట్ ఇండికేట్స్ పాయింట్ ఆఫ్ టైం, సో ద వర్డ్ సిన్స్ ఈజ్ యూజ్డ్ హియర్. ఫర్ ఇండికేట్స్ పీరియడ్ ఆఫ్ టైం, సిన్స్ ఇండికేట్స్ పాయింట్ ఆఫ్ టైం. ఈ విధంగా ఈ 4 సెట్స్ అనేవి మనకి ఉంటాయి. ఇన్ డినోట్స్ కాన్స్టెంట్, ఇంటూ డినోట్స్ మూమెంట్, లో లేదా లోపల, లోనికి అని అర్థం వస్తుంది. ఆన్ డినోట్స్ ఆల్సో కాన్స్టెంట్, అపాన్ డినోట్స్ మూమెంట్, పై మీద, మీదుగా అని అర్థం. ఆఫ్ డినోట్స్ రిలేషన్, హాఫ్ డినోట్స్ సెపరేషన్. ఫర్ డినోట్స్ పీరియడ్ ఆఫ్ టైం, సిన్స్ డినోట్స్ పాయింట్ ఆఫ్ టైం. నెక్స్ట్ అదర్ సెట్స్ ఒకసారి మనము చూద్దాం. బిసైడ్, బిసైడ్స్. వీఆర్ ఆల్సో కన్ఫ్యూజింగ్ విత్ దీస్ సెట్స్ ఆఫ్ ప్రపోజిషన్స్. ఈ సెట్స్ ఆఫ్ ప్రపోజిషన్స్లో కూడా మనము కొద్దిగా కన్ఫ్యూషన్కి గురవుతూ ఉంటాం. బిసైడ్ మీన్స్ బై ద సైడ్ ఆఫ్, బిసైడ్స్ మీన్స్ ఇన్ ఎడిషన్ టు. Beside means by the side of. Besides means in addition to. Beside అంటే ప్రక్కన అని అర్థం వస్తుంది. Besides అంటే అదనముగా అని చెప్పేసి అర్థం వస్తుంది. తరచుగా మనం కన్ఫ్యూషన్కి గురి అయ్యేటువంటి ప్రపోజిషన్స్లో ఈ సెట్ కూడా ఒకటి. బిసైడ్ మీన్స్ బై ద సైడ్ ఆఫ్, ప్రక్కన. బిసైడ్స్ మీన్స్ ఇన్ ఎడిషన్ టు, అదనముగా అని చెప్పి అర్థం వస్తుంది. షీ సిట్స్ బిసైడ్ మీ. షీ సిట్స్ బిసైడ్ మీ. ఆమె నా ప్రక్కన కూర్చుంది. షీ సిట్స్ బిసైడ్ మీ. బిసైడ్ అంటే బై ద సైడ్. ఐ నో హిందీ బిసైడ్స్ ఇంగ్లీష్. ఐ నో హిందీ బిసైడ్స్ ఇంగ్లీష్. ఐ నో హిందీ ఇన్ ఎడిషన్ టు ఇంగ్లీష్. నాకు ఇంగ్లీష్తో పాటు హిందీ కూడా వచ్చు అని చెప్పి అర్థం వస్తుంది. హియర్ బిసైడ్స్ మీన్స్ ఇన్ ఎడిషన్ టు, అదనంగా. బిసైడ్ మీన్స్ బై ద సైడ్ ఆఫ్, ప్రక్కన అని చెప్పేసి అర్థం వస్తుంది. నెక్స్ట్ అలాంగ్, అక్రాస్. అలాంగ్, అక్రాస్. అలాంగ్ మీన్స్ మనం ఒకటి గమనించుకోవాలి. అలాంగ్ అంటే పొడవునా అని అర్థం వస్తుంది. అక్రాస్ అంటే అడ్డముగా అని చెప్పేసి అర్థం వస్తుంది. అలాంగ్ మీన్స్ పొడవునా అని అర్థం వస్తుంది. అక్రాస్ అంటే అడ్డముగా అని చెప్పేసి మనకి అర్థం వస్తుంది. ది వాక్ అలాంగ్ ద రోడ్. ది వాక్ అలాంగ్ ద రోడ్. వారు రోడ్డుకి పొడవునా నడుస్తూ ఉన్నారు. షీ వాక్స్ అక్రాస్ ద రోడ్. ఆమె రోడ్డుకి అడ్డముగా నడుస్తూ ఉంది. షీ వాక్స్ అక్రాస్ ద రోడ్. అలాంగ్ డినోట్స్ పొడవున, అక్రాస్ డినోట్స్ అడ్డముగా అని చెప్పేసి అర్థం వస్తుంది. విత్, బై. హియర్ విత్ ఈజ్ used to denote the action of thing and by is used to denote the action of a person.
with is used to denote the యాక్షన్ ఆఫ్ ఎ థింగ్, బై ఈజ్ యూజ్ టు డినోట్ ద యాక్షన్ ఆఫ్ ఎ పర్సన్. విత్ అనేది వస్తువు చేసే పనిని తెలియచేస్తుంది, సాధనము చేసే పనిని తెలియచేస్తుంది. బై అనేది వ్యక్తి చేసినటువంటి పనిని తెలియజేస్తుంది. థింగ్తో యాక్షన్ అనేది విత్ని తెలియజేస్తుంది, పర్సన్తో యాక్షన్ అనేది బై తెలియజేస్తుంది. విత్ ఈజ్ యూజ్ టు డినోట్ ద యాక్షన్ ఆఫ్ ఎ థింగ్, బై ఈజ్ యూజ్ టు డినోట్ ద యాక్షన్ ఆఫ్ ఎ పర్సన్. వ్యక్తి చేసినటువంటి పని అని తెలియచేయడానికి బై ఉపయోగిస్తాం, వస్తువుతో చేసినటువంటి పని అని తెలియచేయడానికి విత్ ఉపయోగిస్తాం. ద ఫీల్డ్ వాజ్ ప్లౌడ్ విత్ ఎ ట్రాక్టర్ బై ద ఫార్మర్. ద ఫీల్డ్ వాజ్ ప్లౌడ్ విత్ ఎ ట్రాక్టర్ బై ద ఫార్మర్. ఇక్కడ ఆ భూమి రైతుచే ట్రాక్టర్తో దున్నబడింది. ట్రాక్టర్ అనేది థింగ్ కాబట్టి విత్ ఉపయోగించడం జరిగింది. ఫార్మర్ అనేది పర్సన్ కాబట్టి బై యూజ్ చేయటం జరిగింది. ద ఫీల్డ్ వాజ్ ప్లౌడ్ విత్ ఎ ట్రాక్టర్ బై ద ఫార్మర్. హియర్ ట్రాక్టర్ ఇస్ ఎ థింగ్, సో వీ యూజ్ విత్. హియర్ ఫార్మర్ ఇస్ ఎ పర్సన్, సో వీ యూజ్ బై. వ్యక్తి చేసినటువంటి పనిని తెలియచేయడానికి బై ఉపయోగిస్తాం, వస్తువుతో చేసిన పనిని తెలియచేయడానికి విత్ ఉపయోగించడం అనేది జరుగుతుంది. అనదర్ సెట్ బిట్వీన్, అమాంగ్, వెరీ ఇంపార్టెంట్, అది చాలా ముఖ్యమైనది. బిట్వీన్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ టూ పర్సన్స్, ఇద్దరు వ్యక్తుల మధ్య అని చెప్పడానికి బిట్వీన్ ఉపయోగిస్తాం. అమాంగ్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ మోర్ దాన్ టూ, ఇద్దరు వ్యక్తుల కంటే ఎక్కువ మంది అని చెప్పడానికి అమాంగ్ ఉపయోగిస్తాం. ఇద్దరు వ్యక్తుల మధ్య అని చెప్పడానికి బిట్వీన్ ఉపయోగిస్తాం, ఇద్దరి కంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య అని చెప్పడానికి అమాంగ్ ఉపయోగిస్తాం. ఇట్ ఈస్ షేర్డ్ బిట్వీన్ ద టూ పర్సన్స్. హియర్ టూ పర్సన్స్, యాజ్ ఇట్ ఈస్ ఇండికేటెడ్ టూ పర్సన్స్, సో వి యూజ్ బిట్వీన్. మధ్య అని చెప్పడానికి బిట్వీన్ లేదా అమాంగ్ రావాలి. ఇద్దరు వ్యక్తులు మధ్య అన్నప్పుడు బిట్వీన్ రావాలి, లేదా ఇద్దరికంటే ఎక్కువ మంది అని చెప్పడానికి అమాంగ్ రావాలి. వెన్ దేర్ ఆర్ టూ పర్సన్స్ ఆర్ టూ థింగ్స్ వి యూజ్ బిట్వీన్. వెన్ దేర్ ఆర్ మోర్ దాన్ టూ పర్సన్స్ ఆర్ థింగ్స్ వి యూజ్ అమాంగ్. ఇద్దరు వ్యక్తులు లేదా రెండు వస్తువుల మధ్య అనడానికి బిట్వీన్ ఉపయోగిస్తాం. ఇద్దరి కంటే ఎక్కువ మంది వ్యక్తులు లేదా రెండు కంటే ఎక్కువ వస్తువులు అని చెప్పడానికి అమాంగ్ ఉపయోగిస్తాం. ఇట్ ఈస్ షేర్డ్ బిట్వీన్ ద టూ పర్సన్స్, యాజ్ ఇట్ ఇండికేట్స్ టూ పర్సన్స్, సో వి యూజ్ బిట్వీన్. It is shared among of all. Of all means it indicates more than two, so we use among. Of all indicates more than two. Of all అనేది ఇద్దరి కంటే ఎక్కువ, రెండు కంటే ఎక్కువ అని తెలియచేస్తుంది కాబట్టి మనం among యూజ్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా కొన్ని కన్ఫ్యూషన్ ప్రపోజిషన్ సెట్స్ అనేవి ఉంటాయి. వీటిని జాగ్రత్తగా నేర్చుకున్నట్లయితే మనం ప్రపోజిషన్స్ పైన కాస్త అవగాహన ఉంటుంది. నెక్స్ట్ సెషన్లో ప్రతి ప్రపోజిషన్ని డీటెయిల్గా ఎలా మనం ఉపయోగించాలనేది తెలుసుకుందాం. ఇన్ ద నెక్స్ట్ సెషన్ వీ హ్యావ్ టు know how to use each preposition in detail. Please watch this lesson carefully. Thank you for watching. Please subscribe my channel.